చేసి అడుగునా చూసావా? అప్పుడు ఆలోచించడా? చంద్రు, నేను నీతోనే మాట్లాడుతున్నా. చైతీవయ్యా ఏమంటే మేం చేస్తావా నేను? సార్ ఎవరు సార్ మీరు? నేను ఎవరో తెలుసా? ముందు చేయండి సార్. నేను ఎక్కడ పని చేస్తాను తెలుసా? సైబర్ వింగ్ అల్లేస్తే. ఏంటి సార్ కొడుతున్నారు? ఆ పేపర్ తీరా సార్. తీరా. ముఖ్యమైన హెడ్లైన్స్ అన్నింటినీ చదవరా. చదవరా. ఆగస్టు 15 దోపిడీకి సంబంధించి ఏ ఆధారం దొరకనందువల్ల పోలీసులు అయోమయం. నెక్స్ట్. స్విస్ బ్యాంక్ లో భారతీయులు దాచిపెట్టిన 90,000 కోట్ల నల్ల డబ్బుని బయటికి లాగుతానని ప్రధాని హామీ. జరిగిందా? జరగలేదు సార్. నెక్స్ట్. బ్యాంకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనందువల్ల మొరవినే నాదుడు లేక రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య. అనాథలైన అన్నదాతలు. జరుగుతుందిరా? సార్ ఇది అన్ని చోట్ల జరుగుతుంది సార్. నవీన రహదారుల పథకానికి 1000 ఎకరాల రైతుల భూముల కబ్జా. విస్తృతంగా చేపట్టిన భూ ఆక్రమణ. నువ్వు మగాడివైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఆ పెద్దయిన దగ్గర చూపించవే అదే కోపాన్ని, కసిని. ఇందులో రాసున్న ఏదో ఒక విషయం మీద చూపించగలవా? చూపించగలవా? నువ్వు నిలదీయాల్సిన అవసరం లేదురా. ఎదిరించి వినపడేలా ఇక్కడున్న అందరి తరపున ఒకే ఒక ప్రశ్న అడగలవా? చెప్పరా. నీ వల్ల కాదు. అడిగితే కుమ్ముతారు. మనం ఎక్కడ ధైర్యం చూపిస్తాం? చెప్పులు కుట్టేవాడు 5 రూపాయలు ఎక్స్ట్రా ఇమ్మంటాడు. మన ధైర్యాన్ని వాడి దగ్గర చూపిస్తాం. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేవాడు 50 రూపాయలు ఎక్కువ ఇమ్మంటాడు. అక్కడ మనకి కోపం వస్తుంది కదా. 50 ఏళ్ళు దాటిన పెద్దయినా 24 గంటలు ఏటీఎం సెక్యూరిటీగా ఉంటున్నారు. ఆయన కష్టాన్ని అర్థం చేసుకోకపోయినా వీలైనంత వరకు ఆయన్ని బాధ పెట్టకుండా ఉంటే బాగుంటుంది. మనం ఎక్కడ ఆవేశపడాలో అక్కడ ఆలోచిస్తున్నాం. మనం ఎక్కడ ఆలోచించాలో అక్కడ అనవసరంగా ఆవేశపడుతున్నాం. ఏటీఎం లోకి హెల్మెట్ పెట్టుకుని వెళ్ళకూడదనే జ్ఞానం కూడా లేకుండా. సారీ సార్, క్షమించండి సార్. అది నా దగ్గర కాదు. వెళ్ళ పెద్దనాడు. అయ్యా నన్ను క్షమించండి అయ్యా. వస్తానయ్యా. సార్ వస్తాను సార్. ఏంటి చంద్రు ఇదంతా? వానొదిలేదు.